అయితే ఈ కీర్తనకారుడు సెలవిస్తూ చెప్పుచున్నటువంటి మాట, అయ్యా నీ ఎదుట నుండి నేను ఎక్కడికి పోవదునో, ఎక్కడికి పోయినా నీవు అక్కడున్నావు, ఎందెందు దాక్కున్నా నీవు అందందే ఉన్నావు. కాబట్టి నీకు మరుగైనది ఏది లేదు. సముద్రంలోనికి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు, రెక్కలు కట్టుకొని ఆకాశంలోనికి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు. భూమి అంచు నుంచి భూ చివర వరకు ఏ ప్రాంతం ఏ స్థలంలోనికి పోయినా నీవు అక్కడ ఉన్నావు, నన్ను చూస్తా ఉన్నావు. కాబట్టి నీ ఎదుట నుండి నేను ఎక్కడికి పారిపోవట్లేదు. అంటే దీని అర్థం ఏంటంటే, దావీదు దేవుని నుండి తప్పించుకొని పారిపోవాలనేటువంటి ఉద్దేశం కాదు ఇక్కడ రాయబడింది. దావీదు దేవుని నుండి దూరమై పారిపోవాలని కాదు ఈ మాట చెప్పుచున్నటువంటి ఈ 2వ వచనాల్లో 7-8 వచనాల్లో. ఎందుకు ఈ మాట అంటున్నాడు అనగా, మేము ఎక్కడికి పోయినా నీవు మమ్మల్ని చూస్తూనే ఉంటావు.